వెల్కమ్ టు వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం. ఆంధ్ర బీజేపీకి సింహ స్వప్న సారథి మన పివిఎన్ మాధవ్ గారు. తన తండ్రి చలపతిరావు గారి రక్తంలోనే కాదు, ఆయన సిద్ధాంతంలో కూడా ఉన్నాను. అడుగడుగునా తండ్రి కొడుకులు చరిత్ర రాస్తున్నారు పివి చలపతిరావు గారు, మాధవ్ గారు. పివిఎన్ మాధవ్ ఆంధ్ర బీజేపీకి సింహ స్వప్న సారథి, అడుగడుగునా చరిత్ర రాసే వీరుడు పివిఎన్ మాధవ్ గారు. తండ్రి పివి చలపతిరావు గారి రక్తంలోనే కాదు, ఆయన సిద్ధాంతంలోంచి పుట్టిన ఈ మొనగాడు పివిఎన్ మాధవ్ గారు. ఎమర్జెన్సీ యోధిని వంశం ఇది. జైలు కట్టెల్లో మొలిచిన స్వాతంత్ర వృక్షం. 1975లో ఇందిరాగాంధీ ఎమర్జెన్సీలో జనసంఘ్ యోధుడుగా జైలుకు వెళ్లిన పివి చలపతిరావు గారి కథ ఒక మహాకావ్యం. ఉమ్మడి బీజేపీకి మొదటి అధ్యక్షుడిగా ఉత్తరాంధ్రలో సౌఫీదార్ శక్తిగా పార్టీని నిలిపిన సింహపురుషుడు పివి చలపతిరావు గారు. అలాంటిది ఎమర్జెన్సీలో ఆ రోజుల్లో జైలుకెళ్లి సన్మానం పొందిన చలపతిరావు గారు కట్టెలు తిన్న స్వదేశీ భావనకు రాజీ పడలేదు. పివిఎన్ మాధవ్ గారు ఆర్ఎస్ఎస్ శిష్యుడి నుంచి అఖిల భారత నాయకుడి వరకు 1973 జనవరి 10న విశాఖలో జన్మించిన మాధవ్ గారు ఆర్ఎస్ఎస్ శాఖల్లోనే కాదు, ఏబీవీపీ పోరాటాల్లో పెరిగిన యువ కెరటం మన పివిఎన్ మాధవ్ గారు. పివిఎన్ మాధవ్ గారికి బీజేపీ దాని అనుబంధ సంస్థల్లో భారతీయ జనతా యువమోర్చా దాని అనుబంధ సంస్థల్లో పనిచేస్తున్న అనుభవం ఉంది. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా కూడా ఉండేవారు మాధవ్ గారు. గతంలో శాసనసభ మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్ గా పనిచేశారు. ఆర్ఎస్ఎస్ బీజేవైఎంలో బాధ్యతలు నిర్వహించారు. మాధవ్ పూర్తి పేరు పోకల వంశీ నాగేంద్ర మాధవ్. ఈయన బీజేపీ సీనియర్ నేత దివంగత చలపతిరావు గారి కుమారుడు. చలపతిరావు గారు 2 సార్లు ఎమ్మెల్సీగా పనిచేశారు. సామాజిక సేవలు, రక్తం నుండి రైతు వరకు, కోవిడ్ యోధుడు, 50,000 మాస్కులు, 10,000 శానిటైజర్లు పంపిణీ చేసిన వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. పర్యావరణ వీరుడు. విశాఖలో జవాన్ వనం స్థాపన కోసం 1971 యుద్ధ వీరుల స్మృతికి 5,000 మొక్కలు నాటిన వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. ఇసుక మాఫియా వ్యతిరేక పోరాటం భీముల నుంచి 45 కిలోమీటర్లు సత్యాగ్రహ పాదయాత్ర చేసిన వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. అలాగే మన మన్యం జిల్లా అంటే ఆయనకు విపరీతమైన ప్రేమ. గిరిజనులు అంటే ఎంతో ప్రేమ. అల్లూరి సీతారామరాజు గారు ఘాటుకి ప్రతి సంవత్సరం కృష్ణదేవిపేటలో కేడీపేటలో ఉండే అల్లూరి సీతారామరాజు స్మారక ఘాటుని దర్శించుకుని ఎట్టి పరిస్థితుల్లో ఆ రోజు ఆయన కృష్ణదేవపేటకి వచ్చే వ్యక్తి. ఆయన గిరిజన ప్రాంతాల్లో ఆయన ఎన్నో సేవలు చేశారు. 1990లో గోదావరి నీటి హక్కుల కోసం 120 రోజులు పోరాటం చేసిన వ్యక్తి పివిఎన్ మాధవ్. 2000 సంవత్సరంలో విద్యార్థి హాస్టల్ స్థాపనకు 45 రోజులు ధర్నా చేసిన వ్యక్తి పివిఎన్ మాధవ్. 2010లో స్వదేశీ జాగరణ మంచ్ ద్వారా 150 గ్రామీణ యువకులకు ఉపాధి కల్పించిన వ్యక్తి పివిఎన్ మాధవ్. ఎమ్మెల్సీగా ఎన్నిక కాకముందే ఖాదీ విక్రయ కేంద్రాల ద్వారా 500 మహిళలకు ఆదాయ వనరులు సృష్టించిన సామాజిక విప్లవవేత్త శ్రీ పివిఎన్ మాధవ్ గారు. తన ఓటములను పునాదిగా మార్చిన మహనీయుడు పివిఎన్ మాధవ్ గారు. 2017 ఎమ్మెల్సీ ఎన్నికల్లో టీడీపీ బీజేపీ కూటమితో ఉత్తరాంధ్ర గ్రాడ్యుయేట్ నియోజకవర్గం నుండి రికార్డు మెజార్టీతో విజయం సాధించారు. 2024లో విశాఖ కాలినడకతో పెట్రోకెమికల్ ప్రాజెక్ట్ కోసం 156 గ్రామాలు పాదయాత్ర చేసిన ఘనత పివిఎన్ మాధవ్ గారికి దక్కుతుంది. రైల్వే జోన్ డిమాండ్ 78 రోజుల ఉపోద్ఘాతం చేసి కేంద్ర రాష్ట్ర మధ్య సేతు అయ్యారు పివిఎన్ మాధవ్ గారు. 2025 జూన్ 30న ఒక చరిత్ర సృష్టించిన రోజు. భారతీయ జనతా పార్టీ ఏపీ రాష్ట్ర అధ్యక్షుడిగా నియమితులైన సీనియర్ నాయకులు మాజీ ఎమ్మెల్సీ పివిఎన్ మాధవ్ గారు విద్యార్థి దశ నుండి విద్యార్థుల సమస్యలపై మాధవ్ అలుపెరుగని పోరాటం చేశారు. ఎంతో మంది విద్యార్థి నాయకులను, భవిష్యత్ ప్రజా నాయకుల్ని తయారు చేసిన చరిత్ర అయింది. పివిఎన్ చలపతిరావు గారి నుంచి క్రమశిక్షణ, ఓర్పు, సహనం, నిజాయితీ వంటి లక్షణాలతో కూడిన నాయకత్వాన్ని అలవర్చుకున్నారు. తండ్రి పివి చలపతిరావు గారికి, మాధవ్ గారికి దిశానిర్దేశం ఎప్పుడూ చేసేవారు. ఆయన ప్రయాణం ఒక ఆదర్శవంతమైన ప్రయాణం. మాధవ్ గారు 2025 జూన్ 30 పివిఎన్ మాధవ్ గారు ఒక చరిత్ర సృష్టించిన రోజు. తండ్రి తర్వాత కుటుంబం రెండవ తరం ఆంధ్ర బీజేపీ అధ్యక్షుడిగా ఎంపిక. తండ్రి కొడుకులు ఒకే రాష్ట్రానికి పార్టీ అధ్యక్షులైన ఏకైక ఘట్టం. పివిఎన్ మాధవ్ గారినే ఎందుకు ఎంపిక చేసుకున్నారు? బీసీ వర్గాల నమ్మకం, ఆర్ఎస్ఎస్ ఆశీస్సులు, అలాగే ఆయన సామాన్య కార్యకర్తలకి ఆయన అంటే ఎంతో ప్రేమ. ఇవన్నీ మాధవ్ గారిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నుకోవడానికి అసలు కారణాలు. గిరిజన ప్రాంతంలో 150 ఆరోగ్య శిబిరాలు, 75 గిరిజన వికాస పాఠశాలకు మద్దతు, జనజాగరణ పాదయాత్ర, 3 జిల్లాల్లో 300 కిలోమీటర్లు తిరిగిన వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. పివిఎన్ మాధవ్ గారిది హిందుత్వ భావజాలం. రాజకీయం అంటే ధర్మం పెద్దది అని భావించే వ్యక్తి పివిఎన్ చలపతిరావు గారు. నా రాజకీయం అంటే సనాతన ధర్మ సంరక్షణ అని ఎప్పుడూ చెప్తుంటారు పివిఎన్ మాధవ్ గారు. నా
నా తండ్రి సిద్ధాంతాలు నాకు భగవద్గీత అని ఎప్పుడూ చెప్తూ ఉంటారు. స్వాతంత్ర సమరయోధుల గౌరవం 50 మంది వీరులకు సంవత్సరం లోపు పింఛన్లు ఇచ్చిన వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. హిందూ సంస్కృతి పునరుద్ధరణ 25 క్షీణించిపోతున్న దేవాలయాలను పునరుద్ధరణ చేసిన వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. మాధవ్ గారిది తరాల వారసత్వం. నా ప్రతి అడుగు నా తండ్రి స్వప్నాలను నిజం చేస్తుంది. ఆంధ్ర బీజేపీని ఈసారి ఏకైక శక్తిగా మార్చడమే నా ధర్మయుద్ధం అని ప్రకటించడం విశేషం. ఈ రాజకీయ సింహం రాజకీయాల్లోనే కాదు, ప్రజల హృదయాల్లో సుస్థిర స్థానం సంపాదించుకున్న వ్యక్తి పివిఎన్ మాధవ్ గారు. ఇది ఇప్పటి నుంచి ఇంకా ఇది పివిఎన్ మాధవ్ గారి యుగం, అంటే బీజేపీ యుగం మొదలవుతున్నట్టు మాధవ్ గారు ఏపీ బీజేపీ అధ్యక్షుడిగా ఎన్నిక కావడం సామాన్య కార్యకర్త విజయంలా భావిస్తున్నారు. మాధవ్ ను ఏపీ బీజేపీ నూతన అధ్యక్షుడిగా ఎన్నికల అబ్జర్వర్ కర్ణాటక ఎంపీ పిసి మోహన్ ప్రకటించారు. ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మేడం గారు బీజేపీ జెండాను మాధవ్ కి ఇచ్చి పార్టీ బాధ్యతలను అప్పచెప్పారు. ఏపీ అధ్యక్షుడిగా మాధవ్ కు బాధ్యతలు తీసుకున్న సందర్భంగా పలువురు పార్టీ నాయకులు, పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలియజేశారు. ఆంధ్రప్రదేశ్ బీజేపీ నూతన రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నికైన పివిఎన్ మాధవ్ గారికి ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదై కుటుంబం హృదయపూర్వక శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ పివిఎన్ మాధవ్ గారు మరిన్ని ఉన్నత శిఖరాలు అధిరోహించాలని ఓల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదై కుటుంబం కోరుకుంటోంది. థ్యాంక్ యూ వెరీ మచ్. ఈ బాధ్యత ఏదైతే ఉందో, చిన్నప్పుడు సంఘంలో ఒక పాట ఉంటుంది, పదుక అంతిమ లక్ష్య నహి సింహాసన్ చడితే జానా, सब समाज को साथ में लेके आगे बढ़ते जाना. ఆ విధంగా పదవి అనేది ఒక గొప్ప స్థానం కాదు, అది ఒక బాధ్యత. ఆ బాధ్యతను స్వీకరించి సమాజంలో అందరినీ కలుపుకొని ముందుకెళ్లే ఒక ప్రయాణంగా మేము భావిస్తాం. అటువంటి యొక్క బాధ్యత ఏదైతుందో నాకు చాలా ముఖ్యమైన స్థానం అని నేను భావిస్తున్నాను. తప్పనిసరిగా రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని ఒక తిరుగులేని శక్తిగా మొత్తం ప్రతి కార్యకర్త గర్వపడే విధంగా, అవును నేను ఒక గొప్ప పార్టీలోనాను, ఆంధ్రప్రదేశ్ అనే ఈ ప్రాంతానికి సంబంధించిన ఏదైతే ఆలోచన పదం ఉందో, ఆలోచన పదంలో తప్పనిసరిగా ఒక స్థానం భారతీయ జనతా పార్టీకి ఉండే విధంగా తప్పనిసరిగా పనిచేస్తానని మీ అందరికీ తెలియజేస్తున్నాను. ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. WIF వరల్డ్ ఈజ్ వన్ ఫ్యామిలీ వసుదైక కుటుంబం. థ్యాంక్ యూ వెరీ మచ్.